భారతదేశంలోని దేవతలు ఎక్కడివారు? ఇది కొంతమంది మేధావులు వేసిన ప్రశ్న అనమాట. ప్రపంచానికి జ్ఞానబోధ చేశామని, తామే విశ్వగురులమని సగర్వంగా ప్రకటించుకునే మనువాదులు కనీసం తమ దేవుళ్ళను తాము సృష్టించలేకపోయారు. భారతదేశ నాగరికత కన్నా ముందే వెలసిల్లిన ఈజిప్టు, గ్రీకు, బాబిలోనియన్ సంస్కృతి నుండి ఏ అంశాలు ఎలా స్వీకరించారో నిశ్చితంగా మనం పరిశీలిస్తే అనేక విషయాలు అవగవుతాయని మేధావులు చెప్తున్నారు. ఒకే భూమి మీద పక్కపక్కనే వేరే వేరే దేశాలు నివసిస్తున్నప్పుడు కొన్ని అంశాలు ఇటు నుంచి ఇటు వెళ్ళి ఉంటాయి, కొన్ని అటు నుంచి ఇటు వచ్చి ఉంటాయి. ఇచ్చిపుచ్చుకోవడం అనేది మంచి లక్షణం, కానీ పుచ్చుకునే నిజాయితీగా హుందాగా ఒప్పుకోగలగాలి. ఈజిప్ట్ సంస్కృతిని తీసుకుని పేర్లు మార్చుకుని హిందూ దేవీ దేవతను స్థిరపరచుకున్న పురాణ పాత్ర గురించి ఇక్కడ పరిశీలిద్దాం. భారతదేశం మీద అలెగ్జాండర్ దండయాత్ర చేశాడని మనం చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్నాం. అయితే ఆయన దండయాత్ర ఇంకా దేనికి ఉపయోగపడింది అనేది ఈ దేశంలో మనువాదులు కప్పిపుచ్చుతారు. వివరాలేకపోతే వైదికులు ఏర్పరచుకున్న దేవుళ్ళ బండారం అంతా బయటపడుతుంది. చాలా విషయాలు దాచిపెట్టారు లేదా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు అనిపిస్తుంది అన్నమాట. అయితే ఎప్పుడో పూర్వకాలంలో వైదికులు చేసిన తప్పిదాలను మనం సమకాలంలో ఉన్న వారిని నిందించకూడదు. అయితే ఈజిప్టు, గ్రీకు దేవీ దేవతలు పురాణ పాత్రలని అలెగ్జాండర్ దండయాత్రతోనే ఈ భారతదేశం భూమి మీదకి దాడి చేశాయి. అలెగ్జాండర్ సైన్యంలో ఉన్న సైనికులు ఇష్టాలు విశ్వాసాలన్నీ ఈ దేశంలో చేరాయి. ఇక్కడ వారి మీద తప్పకుండా ప్రభావం చూపాయి. ఈ విధంగా దేశీయ దేవతల దిగుమతి జరిగిందనమాట. స్థానికంగా ఉన్న మూలవాసులు చార్వాక ఆలోచన విధానం మీద బలంగా దెబ్బతీశాయి. మొదటిసారి ప్రపంచాన్ని చాటి చెప్పిన భౌతికవాది నాశనం చేశాయి. అయితే ఈ విషయం అర్థం చేసుకోవాలంటే తెరిచిన మెదళ్ళు కావాలి, విశాలమైన హృదయాలు కావాలి. పచ్చకామల పరిశీలనతో విషయాలు తేటతెల్లం కావు. అలెగ్జాండర్ దండయాత్రతో పాటు ఈ దేశాన్ని ప్రవేశించిన దేవుళ్ళు ఎవరెవరు నిశ్చితంగా పరిస్థితి తెలుస్తుంది. అయితే ఎవరినైనా కాపీ కొట్టినట్టుగా ఉంటుందని ఒప్పుకోవాలి. ఋగ్వేద కాలం నుండి, అంటే సాధారణ శకానికి 1500 ముందు నుండి BCI ఇంద్రుడు ఒక పురాతన దేవుడు, ఒక ప్రాకృతిక శక్తిగా పూజింపబడ్డాడు. అందుకే ఆనాటి వైదికులు యజ్ఞయాగాలన్నీ ఆయన ఇంద్రుని సంతృప్తిపరంగా చేశారు. ఇంద్రుడినే ఋగ్వేదంలో దేవుడిగా భావించారన్నమాట. అందుకనే ఆనాటి వైదికులు యజ్ఞయాగాలన్నీ ఇంద్రుని సంతృప్తిపరచడానికి చేశారు. అలాగే జ్యూస్ ప్రస్తావన గ్రీక్ పురాణంలో ఉందన్నమాట. ఈ జ్యూస్ దృష్టిలో ఉంచుకుని ఇంద్రుని రూపకల్పన జరిగిందనమాట. అంటే గ్రీక్లోని జ్యూస్ ఎలాగో అలాగే ఇంద్రుని కూడా రూపకల్పన చేశారనమాట. జ్యూస్ ప్రస్తావన కవి హోమర్ రాసిన ఇలియాడ్లో కూడా ఉందన్నమాట. జ్యూస్ లాగే ఇంద్రుడు కూడా వజ్రాయుధం, పిడుగును ఆయుధంగా ఉపయోగిస్తాడు. వీరిద్దరూ దేవతలకే రాజులు. జ్యూస్ ఒలింపస్ పర్వతం మీద ఉంటే ఇంద్రుడు మేరు పర్వతం మీదే ఉంటాడు. ఇద్దరు శ్రీలోలులే. జ్యూస్ అఫ్రీటియాస్ వేషంలో అలమేన్ మోస్తాడు. అలాగే ఇంద్రుడు గౌతముడి వేషంలో అహల్యను మోగిస్తాడు. ఇక ఈజిప్ట్ గ్రీక్ దేవుడు హెలియస్, అలాగే అపోలోల నుండి రూపము గుణగణాలు పొందినవాడు సూర్యుడు. సాధారణ శకానికి ముందు 1500 BCలో మొదటిసారి ఋగ్వేదంలో ఉదయిస్తున్న సూర్యుని గురించి ప్రస్తావన ఉంది. ఇక్కడ సూర్యుడు ఒక ఆకారం ఏది లేక ప్రకృతి శక్తిగా భావించబడ్డాడు. ఈజిప్ట్ సంస్కృతిలో రాకు ఒక ఆకారం ఉంది. ఈయన భూమిని, ఆకాశాన్ని, పాతాలను పరిపాలిస్తున్నాడు అనే భావన ఉండేదన్నమాట. జీవరాశిని సూర్యుడే సృష్టించాడనే విశ్వాసం ఉండేది. అలాగే గ్రీక్ సంస్కృతిలో 800 BC నుంచి హెలియాస్ గురించి ప్రస్తావన ఉంది. ఇతడు వెలుతురుకు, ఆరోగ్యానికి, సంగీతానికి కారకుడు. మెరిసే కిరీటంతో 4 గుర్రాల రథాన్ని ఆకాశ మార్గం నడిపించుకుంటూ వెళ్తుంటాడు. కొన్ని సంస్కృతులు ఏదైనా అపోలో అని కూడా అంటుంటారు. మొదటిసారి భారతదేశంలో సూర్యుడిని బుద్ధగయలో మహాబోధి ఆలయంలో చిత్రించడం జరిగింది. ఈ చిత్రంలో సూర్యుడు 4 గుర్రాలతో ఉన్న రథాన్ని తోలుతూ ఉంటాడు. కాలక్రమంలో 4 గుర్రాలు 7 గుర్రాలు అయ్యన్నమాట. వాటిని తర్వాత సప్తవర్ణాలుగా గుర్తించారు. ఈజిప్ట్ భాషలో సూర్యుడి కుమారుడు చిత్రే, అంటే సూర్యుని కుమార్తె బౌద్ధులు రాసుకున్న రామాయణ మొదటి వారి బౌద్ధ జాతి కథలో ఉందన్నమాట. దాన్ని మార్పులు చేర్పులు చేసి వైదికులు రాసిన ప్రస్తుత ప్రచారంలో రామాయణం, దశరథుడి బిడ్డలైన రాముడు, సీత, లక్ష్మణులు ఆయన తన రెండో భార్య నుండి రక్షించబడడానికి 12 సంవత్సరాలు హిమాలయాలు పంపిస్తాడు. తర్వాత కాలంలో అనేక మార్పులు చేర్పితే భారతదేశంలో వేల రామాయణాలు రాయబడ్డాయి. ఇండియాకు వలస వచ్చిన తర్వాత ఆర్యులు ఈజిప్ట్ దేవుడైన అటంను కాపీ చేసి శివుడిగా మార్చుకున్నారు. ద్రావిడులపై దౌర్జన్యం చేసి బలవంతంగా వారితో పూజింపజేశారు. మెడలో పాము, మోకాల వరకు జంతు చర్మాలు, చేతిలో మూలకొనలు ఆయుధంతో ఉండే ఈ ఈజిప్షియన్ దేవుడి పేరు అటం. ఈయన ఈజిప్ట్లో దేవతలకు తండ్రి లాంటివాడు. తర్వాత కాలంలో భారతదేశంలో వైదిక మతస్థులు ఏర్పరచుకున్న శివుని కూడా మెడలో పాము, చేతిలో 3 గల త్రిశూలము, మోకాల వరకు జంతు చర్మం ఉంటాయి. ఈయనను దేవదేవుడిగా చెప్పుకుంటారు. అంటే దేవుడికే దేవుడని అర్థం. ఇతడు కూడా ఇక్కడ నాశనం చేసే వాడే కనుక ఇతని రౌద్రుడు అని పిలుచుకున్నారు.
ఒకప్పుడు కొద్దిగా ఉన్న విష్ణుదేవుని ప్రాముఖ్యం గడుస్తూ కొద్ది బాగా పెరిగింది. వివిధ అవతారాలు ఎత్తాలని చెప్పుకునే విష్ణువుకు దేశవ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి. అదంతా వేద మతస్థుల ప్రచారము కృషి సాధారణ శాఖ ముందు మొదటిసారి జరిగిందనమాట. మొదటిసారి గ్రీసులో ఎరోస్ ప్రస్తావన బయటపడితే భారతదేశంలో సాధారణ శాఖంలో శివపురాణంలో కామదేవుడు మన్మధుడు గురించి ప్రస్తావన బయటపడింది. అంటే అంటే ఎరోస్ దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మన్మధుడు పుట్టారని స్పష్టమవుతుంది. ఈ ఇద్దరు ప్రేమకు సంబంధించిన దేవుళ్ళు. వారు కనుక ధనస్సు సంధించి వారి మీద బలాన్ని వేధిస్తారో వారికి ఉన్న ఫలంగా ప్రేమ కామం పొంగిపొర్లుతుంది. ఉదాహరణకు ఎరోస్ అపోలో మీద బాణం ప్రయోగించి డాఫ్నెలతో ప్రేమలో పడేట్టు చేస్తాడు. అదే ఇక్కడ మన్మధుడు శివుడి మీద బాణం ప్రయోగించి పార్వతిని ప్రేమలో పడేట్టు చేస్తాడు. ఇక హోరోస్ని వ్యాసంతో పోల్చవచ్చు. వ్యాసునికి కృష్ణ దైపాయ అనే పేరు ఉంది. అంటే ఒక ద్వీపంలో జన్మించిన నల్లనివాడు అని అర్థం. హోరోస్ కూడా నల్లనివాడే, పైగా చిత్తడిలో జన్మించినవాడు. వ్యాసుని తల్లి సత్యవతికి 3 లక్షణాలు ఉన్నాయి. ఆమె శరీరం నుండి ఎల్లప్పుడూ సువాసన వెళ్తాయి. ఈ బిడ్డని కన్నా కూడా కన్నిగానే ఉంటుంది. ఈ 2 లక్షణాలు హోరోస్ తల్లి ఐసిస్ కూడా ఉన్నాయి. సత్యవతి అంటే కేవలం సత్యమే మాట్లాడుతున్న అర్థం. ఈ లక్షణాలు ఈజిప్ట్ దేవత హోరోస్ తెలియని ఐసిస్ కూడా ఉన్నాయి. అలాగే వ్యాసుడి తండ్రి పరాశునికి హోరోస్ తండ్రి ఓరిస్కి పోలికలు ఉన్నాయి. వీరిద్దరూ మరణించిన తర్వాత తోడేలు ప్రపంచంలో విలీనమైపోతారు. మొదటిసారి గ్రీకులో ఇజిమెస్ ప్రస్థానం వెలుగు వస్తే నారద పురాణం తొలిసారి నారదుడి పాత్ర బయటకు వచ్చింది. వీరిద్దరిలో ఉపముఖ్య లక్షణం ఉంటే చల్లకాల సంబంధం లేకుండా వారు ఉన్న లోకానికి వెళ్ళిపోగలరు, వార్తలు మోయగలరు. అయితే ఈ దేశంలో జరుగుతూ వచ్చిన అన్యాయం ఏమిటంటే బౌద్ధం ఎలా నాశనం చేశారని నా ధైర్యంగా చెప్పుకోలేరు. అదేవిధంగా హిందూ దేవతలను మూలాలు ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పలేరు, పైగా దాచిపెట్టుకుంటారు. అందుకే మనువాదులు నిజాయితీని శంకించాల్సి వస్తుంది. మనుషులంతా ఒకటి అని కార్యాచరణ సంబంధం వల్ల సృష్టి జరిగిందని దేవుడు అనేవాడు ఎవడో లేని బుద్ధిని బోధన జీర్ణించుకున్న వారికి మనోభావాలు దెబ్బతినవు. ఆధునిక వైజ్ఞానిక పద్ధతుల ద్వారా గతమంతా తేటమలుతూ వస్తుంది. ఈ దేశంలో జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే సగర్వంగా చెప్పుకోవాల్సిన చెప్పుకోలేకపోవడం, అనవసరమైనది కొన్నంతలుగా చేసి చెప్పుకోవడం. సామాన్య నుంచి దేశ ప్రధానంగా అబద్ధాలతో ఉన్నారని మేధాలు చెప్తున్నామంట. అంటే ఈ భారతదేశంలో దేవతలన్నీ ఇతర దేశాల నుంచి వచ్చిన ఇతర సంవత్సరాల నుంచి వచ్చిన దేవతలుగా కొంతమంది చెప్తుంటారు అనమాట. అది ఎంతవరకు నిజం అనేది మన గ్రంథాలే చెప్తాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.